వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. శివయ్య అంటే పరమశివునికి అనేక నామాల్లో మనం పూజిస్తూ ఉంటాం. అయితే అందరికీ బాగా గుర్తుండేటువంటి పేరు శివయ్య. అంటే శివయ్య మెడలో పుర్రెల దండ ఉంటుంది. అసలు ఈ పుర్రెల దండ ఎందుకు ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివుడు కొన్ని సందర్భాల్లో పుర్రెలు, ఎముకలు ధరించి మనకు కనిపిస్తూ ఉంటాడు. అలాగే స్వామి అంటే పరమశివుడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. అలాగే చితాభస్మాన్ని ధరిస్తుంటాడని చాలామంది మన పురాణాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మనకు మంగళ విరుద్ధమైనవి కూడా అనేక భావనలు మన మదిలో అయితే కలుగుతూ ఉంటాయి. అంటే అశుభానికి కూడా చెప్తూ ఉంటాం. కానీ ఇందులో మనం కనుక ఈ మంగళానికి మంగళకరుడైనటువంటి దేవుడు ఎందుకలా ఉండాల్సి వచ్చింది అనే విషయాన్ని కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి మనలో చాలామంది కలుగుతూ ఉంటుంది. అటువంటి సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఆ కథ ఏంటి అనేది కూడా ఇక్కడ ఈ సందర్భంగా మనం తెలుసుకుందాం. అమంగళం, అపవిత్రత ఇవన్నీ సోకినప్పుడు వాటి నుంచి బయటపడేటువంటి పవిత్రతను పొందడానికి ఒక్క చిన్న మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రం గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం. మనకు సమాజంలో కొంతమంది దుర్మార్గులు దైవాన్ని ఆరాధిస్తూ తమకు మేలు చేయమంటూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. వారి నుంచి దుర్మార్గులైన వారి నుంచి కూడా దేవతలను వారి కోరికలను ఎలా తీరుస్తారు? ఒకరేమో మంచి చేయాలని పూజ చేస్తూ ఉంటారు, మంచి చేయడానికి దేవతలు ఉంటారు, చెడు చేయడానికి కొంతమంది ఉంటారు దుర్మార్గులు, వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక సందేహం మనకు కలుగుతూ ఉంటుంది. నిజమే, వారు దుర్మార్గులే, కానీ వారు చేసినటువంటి పూజ నిష్కలమైనది కదా. అతను ఎంత దుర్మార్గుడైనా ఉండొచ్చు, కానీ ఆ పూజలో ఒక పవిత్రత ఉంది కదా, అందుకే వారికి దైవానుగ్రహం కూడా ఉంటుంది కదా, అలా కలుగుతుంది కూడా. వారి దుర్మార్గాన్ని మాత్రం దేవుడు ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. దురాఘాతాలను కూడా చేసినందుకు తగిన ప్రతిఫలాన్ని కూడా వారు అనుభవించేలా చేసి తీరుతాడు అనేసి కూడా మనం విశ్వసిస్తూ ఉంటాం. ఇలాంటి విషయం గురించి మనకు పద్మపురాణంలో ఉత్తరాఖండ 41వ అధ్యాయంలో కూడా ఒక కథ అయితే ఉంది. అంటే పాషాండ మతం వెనక అనేది ఒకటి మనకి చూసినట్లయితే ఈ కథలో శ్రీ మహావిష్ణువు ఈశ్వరుని కూడా ప్రేరేపించి నాస్తిక మతాన్ని అంటే దైవదూషణం, వేదనింద, విచ్చలవిడితనంగా ఇలాంటివి ఏమన్నా చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని కూడా ప్రచారం చేయించినట్టు కూడా మనం చెప్తూ ఉంటారు. దీన్ని పాషాండ మతం అని కూడా అంటూ ఉంటారు. అంటే కథాసారానికి వస్తే అసలు దీనికి ఉన్నటువంటి కథ కనుక మనం చూసినట్లయితే పార్వతీదేవి పరమశివుడు ఒకసారి ఇలా ప్రశ్నించిందట. స్వామి అంటే పార్వతీదేవి పరమశివుడిని అడిగింది ఒక ప్రశ్న. స్వామి, శ్మశానంలో తిరగడం, ఎముకలు పుర్రెలు మామూలుగా ధరించి బూడిద రాసుకొని ఉండడం ఇవన్నీ కొంత అశుభానికి లక్షణాలు కదా, అలాంటి వాటిని ఎందుకు ధరించినట్టు అని కూడా పరమశివుణ్ణి ఆ పార్వతీదేవి అడిగినప్పుడు పరమశివుడు భస్మ, ఆస్తి ధారణ అంటే అస్థికల యొక్క ధారణ, భస్మం అంటే మనకు అక్కడ బూడిద అంటూ ఉంటాం కదా, శ్మశానంలో ఉన్నటువంటి భస్మం కావచ్చు, అంటే అస్థిధారణ అంటే ఏవైతే పుర్రెలు హస్తికలు ఉంటాయో అవి, ఇవన్నీ అసూచిగా ఉండడం వెనక జరిగినటువంటి ఒక సంఘటన గురించి కూడా ఇక్కడ వివరిస్తాడు. పూర్వం దేవతలు రాక్షసులు యుద్ధం జరుగుతుండగా దేవతలకు రాక్షసులకు ఎప్పుడు కూడా బాధిస్తూ ఉండేవారు. వారికి ఒక కారణం అంటే బ్రహ్మాది దేవతలు రాక్షసులను ఘోర తపస్సు చేసి మెప్పించి వరాలు కూడా పొందడమే. ఆ రాక్షసుల తపస్సుకు దేవతలు వరాలు ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ వర ప్రభావంతో దానవులు విర్రవీగుతూ
దేవతలను విపరీతంగా బాధిస్తూ ఉంటారు. ఆ బాధను తట్టుకోలేని వారు ఇక ఇంద్రులంతా కూడా అంటే దేవాది ఇంద్రులను కూడా వైకుంఠానికి చేరి శ్రీ మహావిష్ణువుని శరణం వేడతారు. ఇక్కడ విష్ణువు క్షణకాలం ఆలోచించి పరమేశ్వరుని పిలిపించాడు, అంటే పిలిచాడు. రాక్షసులంతా తపస్సు చేసి వరాలను పొందుతున్నది ధర్మ మార్గం నడుచుకొని దేవతలను బాధించటానికే, ధర్మ మార్గంలో నడుచుకోకుండా దేవతలను బాధించడానికే ఇలాంటి తపస్సు చేసి ఇది చేస్తారు. అలాంటి వారికి మంచి జరిగేలా, అంటే వాళ్ళకి ఎవరైతే బాధిస్తూ ఉంటారో నరకానికి వెళ్తే ఓ ఉపాయం ఉందనేసి కూడా, అంటే వాళ్ళు మంచి భక్తితో పూజ చేసి వరాలు పొందుతారు. అలాంటి వారికి నరకానికి వెళ్ళేదానికి ఏమన్నా ఉపాయం ఉందా, దాన్ని ఆలకించమని చెప్తాడు. రాక్షసులు చేస్తున్న ఓ రకం, వాళ్ళకి చేస్తున్నట్టు ఒక రకంగా చెప్పాలంటే మోసం అని చెప్పుకోవచ్చు. కాబట్టి వారికి ఏదో విధంగా మోసపరిచి మోసంతోనే ఆ బాధ నుంచి మనం దేవతలను విముక్తి కలిగించాలని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ వెంటనే అపవిత్రమైనటువంటి పుర్రెలు, అలాగే ఎముకలు ఇలాంటివి వాటి మెడలో ధరించి, అలాగే బూడిద రాసుకొని ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఆ వేషంలో వారిని ఆకర్షించమని కూడా చెప్తాడు. ఇక వేద నింద, దైవ నింద ఇవి ఏవైతే ఉంటాయో, అంటే వేదాలను నిందించడం, దైవాన్ని నిందించడం, సత్కార్య విముక్తులు లాంటి వాటిని కూడా, అంటే మంచి పనులు చేయాల్సిన వాటిని కూడా చెడుగా ఇచ్చేయడం, వాటిని వారిలో కలిగించమని, అలా చేస్తే ఆ రాక్షసులు పాపాలకు ఎక్కువగా చేసేస్తారు. కాబట్టి అలాంటి ప్రవర్తించి వాళ్ళని నాశనం చేద్దాం, వాళ్ళ పాపాలు పండిపోతే ఇది చేయొచ్చు. కాబట్టి శ్రీ మహావిష్ణువు శివునికి ఉపాయం చెప్తాడు. అప్పుడు ఇక్కడ శివునికి ఒక సందేహం కలుగుతుంది. తాను అపవిత్ర వస్తువులను ధరించడం, అపవిత్ర కార్యాలను చేయడం వల్ల పాపిగా మారిపోతే తన పరిస్థితి ఏమిటని కూడా అనుకుంటాడు. ఆ సందేహం మహావిష్ణువు ముందు ఉంచుతాడు. అప్పుడు మహావిష్ణువు సలహా కూడా ఇస్తాడు. శ్రీ రామానుజయ నమః అనే అక్షర మంత్రాన్ని కూడా 6 అక్షరాల మంత్రం అది. ఇక్కడ ఒకటి ఉంటుందని, సీతావల్లభుడైనటువంటి శ్రీరామచంద్రుని స్మరించి ఆ మంత్రాన్ని జపిస్తే సన్మార్గులైన వారు ఎవరైనా సరే, అలాంటి వారు ఎవరైనా ఉంటే పాపములు అంటబోవనేసి కూడా చెప్తాడు. ఆ మాటలు విన్న శివుడు వెంటనే విష్ణువు చెప్పినట్టుగా వేషధారణ చేసుకొని రాక్షసుల దగ్గరికి వెళ్ళి విచిత్ర వేషంలో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంటాడు. పాషాండ మత విధానాన్ని ఉపదేశిస్తాడు. దాంతో దైవనింద, వేదనింద లాంటివన్నీ కూడా రాక్షసులకు అలవాటు అవుతాయి. దాంతో గతంలో ఎప్పుడైనా దేవతల మీదకు రాక్షసులు యుద్ధానికి వెళ్ళి గెలిచి మళ్ళీ ఏ బ్రహ్మదేవుని గురించో తపస్సు చేస్తే ఆ పాపాలన్నీ హరించిపోతుండేవి. పాషాండ మతాన్ని, అంటే నాస్తికులు ఎవరైతే ఉంటారో అవలంబించిన దగ్గర నుంచి కూడా రాక్షసులకు ఏ విధమైనటువంటి దైవ సహకారము లభించడం లేదు. దాంతో తేజస్సు అంతా కూడా క్షీణించి నశించసాగుతారు. ఈ విషయం వల్లంతా పరమశివుడు పార్వతికి వివరించి శ్రీ మహావిష్ణు అజ్ఞానుసారం, అంటే ఆయన యొక్క ఆజ్ఞానుసారం శిష్ట రక్షణ, దాని యొక్క అంటే తప్పులు చేసిన వారిని శిక్షించి మంచి చేసే వాళ్ళని రక్షించడం కోసమే తను ఇలా భస్మాన్ని హస్తధారణలు కూడా బూడిద పూసుకొని శ్మశానంలో తిరుగుతూ ఉంటానని కూడా చెప్పుకొచ్చాడు. త్రిపురాసురుడు, వృత్రాసురుడు లాంటి రాక్షసుల విషయంలో కూడా ఆ రాక్షసులు ధర్మంగా తపస్సు చేసి పరిస్థితిని మెచ్చి, అంటే వాళ్ళు ధర్మంగా తపస్సు చేశారో వాళ్ళు చేసినటువంటి భక్తికి మెచ్చి దైవం వారికి వరాలు ఇచ్చినట్టుగా కూడా మనం కనిపిస్తూ ఉంటుంది. ఆ రాక్షసులు ఆగడాలు మరీ మితిమీరిపోవడం మాత్రం ధర్మరక్షణ కోసం, దైవ
చిత్ర విచిత్ర రీతుల్లో కూడా వధించినట్లుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఈ సందర్భంలో పూజలు, ఆరాధన, తపస్సు వంటివి చేసి దైవాన్ని మెప్పించిన వారు, వరాలు పొందిన వారు ఈ వరాలను ధర్మ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని, అలా కాని పక్షంలో శివుడు అంటే శిక్ష పడి తీరుతుందనేసి కూడా ఒక హెచ్చరిక అంతర్లీనంగా ఉంది. ఈ కథలో 6 అక్షరాల అంటే శ్రీరామాయణ మహా అనే మంత్రం ప్రభావంతో శైవ వైష్ణవ సామరస్యం లాంటివి కూడా చెప్పుకొస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా పరమశివుడు రాక్షసులు ఎవరైతే హింసించి ఎవరినైతే ఇబ్బంది పెడుతూ ఉంటారో అలాంటి రాక్షసులు కూడా చాలా భక్తితో తపస్సు చేసి వరాలు పొందినప్పుడు వారికి శిక్ష ఉండదా అంటే, అలాంటి వారికి శిక్ష పడడం కోసమే అయినా ఇవి అశుభంగా ఉన్నటువంటి వాటిని మెడలో ధరించి భస్మాన్ని ఒంటి నిండా రాసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర తప్పులు చేయించే విధంగా, ఆ తప్పులకు వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా చేస్తారు. ఇంత కథ ఉంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కోసం మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.